మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం విశ్వంబర సోషో ఫ్యాంటసీ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. విశ్వంబరలో త్రిషా కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ కునాల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక రెండో పాటను కూడా త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్ భారీ స్థాయిలో చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో పాటలు ఎక్కువ ఉన్నాయట, అందుకే వరుసగా సాంగ్స్ వదలాలని చూస్తున్నారు. 2005లో రిలీజ్ అయిన జై చిరంజీవ మూవీలోని జై జై గణేష పాట వినాయకుడి మండపాల్లో ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. ఈ రామ రామ పాట సైతం హనుమాన్ జయంతి వేడుకల్లో మ్రోగేలా ఉంది. ఈ సినిమాను యువి క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్తో సోషో ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే గ్రాఫిక్స్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశ్వంబర నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ కు బాగా నెగిటివ్ వచ్చింది. విఎఫ్ఎక్స్ చాలా పూర్గా ఉందని నెటిజన్స్ విమర్శించారు. ఇక ఆ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని బెస్ట్ ఇవ్వడానికి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. ఈ పలు కారణాల చేత సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ఇందులో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. ఆశికా రంగనాథ్, ఈషా చావ్లా, రమ్య, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరంజీవి ఈ పాటలో తనదైన స్టైల్తో చేసిన డివోషనల్ డ్యాన్స్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. పాట వినసొంపుగా ఉండి శ్రోతలను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీరాముడి గొప్పతనం ఈ పాటలో వివరించారు. అలాగే చిరు కూడా తనదైన గ్రేస్తో పాటపై డ్యాన్స్ చేయడం చూస్తుంటే ఈ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాటలోని సంగీత భావాన్ని తన అభినయంతో మిళితం చేస్తూ ప్రతి స్టెప్ను ప్రేక్షకుల గుండెల్లో నిలిచేలా తీర్చిదిద్దారు. ఈ చిత్రం వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల అయిన టీజర్కు భారీ స్పందన వచ్చింది. సినిమాలో త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్పై వంశీ ప్రమోద్ విక్రమ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.